హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈ రోజు అయితే మార్నింగ్ 4:46 టైం అయితే అవుతుంది. సో ఈ రోజు అయితే ఆన్లైన్ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు శ్రీరామ నవమి ఫెస్ట్ ఇవ్వాల. సో మనకు ఎన్ని బుకింగ్స్ అయితే ఏంటి అనేది క్లియర్ కట్ గా మనము చూసుకుందాము. సో ఆన్లైన్ అయితే చేసుకుంటున్నాను. సో సక్సెస్ఫుల్ గా ఆన్లైన్ అయితే చేసుకున్నాను. బ్యాటరీ 20% ఉందని అన్నారు. సో పెట్టుకుందాము. సో ఇది ఛార్జింగ్ అవుతుంది, ఒక్కొక్కసారి అవుతలేదు. మేబీ వీలైతే ఇవాళ ఒక చార్జర్ తీసుకోవాలి, మస్ట్ అండ్ చూడు. సో వాలెట్ బ్యాలెన్స్ ఒకసారి చూసుకుందాము. వాలెట్ బ్యాలెన్స్ 0, మనకే 945 రూపాయలు ఈరోజు బ్యాంకులో వేస్తాడు. సో ఒకసారి మనము బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే వేస్తున్నాడా లేడా. అంటే నేను గత కొన్ని రోజులుగా 200, 300, 150 వేస్తాడు కదా అని కామన్గా నేను లైట్ తీసుకునేది, పర్టికులర్గా పెద్ద చూసుకోపోయేది అకౌంట్లో. సో ఈ రోజు మాత్రము ఖచ్చితంగా బిగ్ అమౌంట్ కాబట్టి చూసుకోవాలి. మరి ఇంతకు ముందు వేసిండా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. ఒకసారి బ్యాంకు స్టేట్మెంట్ తీసుకుంటే తెలిసిపోతుంది. సో వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి వీడియోను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే హాయ్ బ్రదర్, నా పేరు అయితే ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఓలా, ఉబర్, ర్యాపిడో చేస్తాను. వీటన్నిటికంటే ఉబర్లోనే ఎక్కువగా ట్రిప్స్ చేయడం జరుగుతుంది. సో నేను 0 కిలోమీటర్ చేసుకుంటున్నాను, చూడండి. సో 0 కిలోమీటర్ అయితే అయింది, ఫుల్ ట్యాంక్ ఉంది బండి. చూద్దాం. ఆన్లైన్ అయితే చేసుకున్నాను, ఇంకా పికప్ అయితే రాలేదు. సో మనకు ఆపర్చునిటీస్ ఏమున్నాయి? నో ఆపర్చునిటీస్ అన్నీ 80 రూపీస్, 350 ఎయిర్పోర్ట్, 80 అన్నీ ఇవే ఉన్నాయి. సరే ఊబర్కు ఆన్లో ఉందో లేదో చూసుకుందాం, లేకుంటే ఆన్ చేసుకుందాం. అన్నీ ఆన్లోనే ఉన్నాయి. ఓకే, లెట్స్ గో. సో మనకు నిన్నటి వీడియో కింద ఒక బ్రదర్ అయితే కామెంట్ పెట్టిండు, ఏంటంటే అన్న మనకు చూపించిన అమౌంట్ నుండి ఎక్స్ట్రాగా 7% కట్ అవుతుంది అన్న. మీరు ఒక బుకింగ్ చూడండి, 5% GST అండ్ 2% ఇన్కమ్ ట్యాక్స్, టోటల్ 7% అవుతుంది మనకు చూపించిన అమౌంట్ నుండి. అయితే ఇప్పుడు చూపించిన అమౌంట్ మనకు అక్కడ చూపిస్తున్నాడు పైనే, ఇంక్లూడింగ్ GST ట్యాక్స్ బిల్ అని మనకు ఇంత వస్తుందని చూపిస్తుంది. ఇంక్లూడింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక సికింద్రాబాద్ స్టేషన్కి ఒక 400 రూపీస్ మనకి ఇస్తున్నాడు అనుకో, ఇంక్లూడింగ్ GST యువర్ బిల్ అని అనేసి మనకు అక్కడ పైనే చూపిస్తాడు. నీకు ఇంత వస్తుంది, 398, 399 సంథింగ్. సో అక్కడికి పోయినాక మనకు కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఎంత ఇస్తాడు తెలుసా? కమిషన్, GST ప్లస్ ట్యాక్సీ 3 కట్ చేసుకున్న తర్వాత మనకు చూపించే బిల్లు ఎంత ఉంటుంది అంటే ఒక 20 to 30 లేదా కొన్ని సమయాలలో 40 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ రైడ్ని బట్టి. రైడ్ తొందరగా వెళ్ళడం, లేకపోతే ఒక 2-3 కిలోమీటర్ తక్కువ వెళ్ళడం, అవి కూడా కట్ చేసుకోవడం జరుగుతుంది. సో అట్లా మనకు ఏమవుతుందంటే చూపిస్తాను ఫస్టే ట్యాక్సీ, GST. సో దీంట్లో మరి ట్యాక్సీ ఏందన్నా, GST ఏంటంటే, GST అంటే గవర్నమెంట్కు చెల్లించేది, ఆ బుకింగ్కు గవర్నమెంట్కు చెల్లించేది, మన దగ్గర నుంచే దొబ్బుతాండు. సో ఇప్పుడు ట్యాక్సీ అనేది ఏంటంటే మనకు రిటర్న్ IT రిటర్న్ ఫైల్ ఎప్పుడైతే మనం సబ్మిట్ చేస్తామో, సో అప్పుడు మనకు ఆ రిటర్న్స్ ఓన్లీ ఒక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మనకు రివర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఫైల్ చేస్తారో, నేనైతే ఎవ్రీ ఇయర్ ఫైల్ చేస్తున్నా. ఎవ్రీ ఇయర్ నాకు 6,000 నుంచి 8,000 మధ్యలో నాకు రిటర్న్స్ అయితే నాకు అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే మీరు స్టార్టింగ్ 5,000 చిల్లర కట్ అవుతుంది ఇన్కమ్ ట్యాక్స్, సో దాన్ని కూడా రిఫండ్ చేసుకోవచ్చు. సో అప్పుడు అట్లా కట్ అయిన రోజు నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఎవ్రీ డే కట్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎవ్రీ డే కట్ అవుతుంది, కొత్త వాళ్ళ లేదు, పాత వాళ్ళ లేదు. సో ఇంతకు ముందు ఎట్లుండే అంటే ఇయర్లీ 5 lakhs దాటకున్న వాళ్ళకు కట్ కాలేదు, ఇయర్లీ 5 lakhs దాటిన వాళ్ళకు
ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్ కావడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు అది మనకు తెలియదు. క్యాలిక్యులేట్ డిపెండింగ్ ఆన్ ఆఫ్ ఊబర్ వీక్లీ ఎర్నింగ్, మంత్లీ ఎర్నింగ్ ఉంటుంది కదా. సో అదంతా క్యాలిక్యులేట్ చేసి ఏం చేస్తుంది అంటే ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టడం జరుగుతుంది, ఏది మన ఎర్నింగ్ను బట్టి. సో మా ఎంప్లాయీ ఇంత ఎర్నింగ్ చేస్తున్నాడు మా కంపెనీ నుంచి, సో కాబట్టి అందుకు గాను ఇంత ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి కడుతుంది. సో దాన్ని మనం ఏం చేయాలంటే మనకు ఒక ఫార్మ్ 16 అనేది కంపెనీ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బాబు మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఇంత మీ అమౌంట్ మీ యొక్క ఎర్నింగ్లోకి వెళ్ళి ఇంత కట్టడం జరిగింది గవర్నమెంట్కు. సో మీరైతే ఒకవేళ మీకు రిటర్న్ బ్యాక్ కావాలంటే ఫార్మ్ 16 పెట్టి అప్లై, ఫార్మ్ 16 లేకున్నా పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ కొడితే వచ్చేస్తుంది. నేను లాస్ట్ 3 times అట్లానే చేసిన, నాకు కంబ్యాక్ వచ్చేసినాయి. సో ఎవరైనా మీకు అది ప్రాసెస్ తెలియకపోతే నాకు ఒకసారి కాల్ చేయండి, స్పీకర్ మెంబర్గా మెంబర్షిప్ తీసుకోండి, నేను మీకు ఫుల్ డీటెయిల్గా ప్రాసెస్ చెప్తాను. ఓకేనా? ఇంకా బుకింగ్ అయితే పర్లేదు. ఏంది అలా ఫెస్ట్ అలా ఏం పర్లేదు. పొద్దుగా అలా వాట్సాప్ ఓపెన్ చేస్తే బీభత్సమైన మెసేజ్లు వచ్చినాయి. మరి బుకింగ్లు ఏం పడదా అనుకొని స్టార్ట్ అయితే అయినా చూద్దాం. సో వీడియోని అయితే లైక్ చేయండి బ్రదర్, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను కొంచెం వీడియో ఎడిటింగ్ చేసేంత టైం నా దగ్గర ఉంటలేదు బ్రదర్, కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను మాట్లాడినట్టు ఉన్నట్టు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు అంత టైం దొరకట్లేదు. చాలామంది అయితే నా వీడియోను చూస్తున్నారు ఎండ్ వరకు. దయచేసి ఎండ్ వరకు చూడండి. అవసరం లేని కాడ కొంచెం స్కిప్ చేయండి, అవసరం ఉన్న కాడ చూడండి. నెగిటివ్గా థాట్ వేలో వెళ్ళకండి. ఎందుకంటే నేను మన డ్రైవర్లను ఉద్దేశించి చెప్తున్నాను, మోటివేట్ చేయడానికి చెప్తున్నాను. చాలామంది బిజినెస్ లేదు అని రోడ్ల మీద వచ్చిన బుకింగ్లను యాక్సెప్ట్ లేకుండా డిమోటివేట్ అవుతున్నారు. డిమోటివేట్ అంటే నిరుత్సాహపడుతున్నారు. చాలామంది నిరుత్సాహానికి చెంది డిస్కరేజ్ అయ్యి నేను కారు అమ్ముకునే పరిస్థితికి వచ్చేసి లేదు బ్రదర్. మీరు మీలో ఉన్న తప్పులను మీరు ఒకసారి చవి చూసుకోండి. మీలో ఉన్న తప్పులు ఏవైతే ఉంటాయో, అంటే మీరు ఏం మిస్టేక్ చేస్తున్నారు, ఎవ్రీడే ఏం మిస్టేక్ చేస్తున్నారు, అదొకటి ఒకసారి మిమ్మల్ని మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి, అంటే పరీక్ష చేసుకోండి. నిజంగా నేను ఏం చేస్తున్నా, పొద్దుగాలు చేస్తున్నా, టిఫిన్ చేస్తున్నా, లాగిన్ చేస్తున్నా, ఎన్ని గంటలు లాగిన్లో ఉంటున్నా, వారానికి ఎన్ని గంటలు లాగిన్లో ఉంటున్నా, ఎన్ని బుకింగ్లు యాక్సెప్ట్ చేస్తున్నా, ఎన్ని బుకింగ్లు యాక్సెప్ట్ చేస్తలేను. సో కాబట్టి లాంగ్ బుకింగ్లు నేను కొట్టను, లాంగ్ బుకింగ్ చేయను. అంటే బ్రదర్ నీకు డే ఎండ్ వరకు నీకు కవర్ చేస్తాడు బ్రదర్. ఏదో 1-2 కొట్టు, అన్ని కొట్టంటలేను నేను. అది కూడా చెప్తున్నా, అన్ని బుకింగ్లు కొట్టమని అయితే నీకైతే నేను సలహా అయితే ఇవ్వట్లేదు. ఏదో 1-2 మరీ అంత ఊకే వస్తున్నాయంటే 3 డేలా అంతే. ఇక అంతకు మించి ఇక కొట్టకూడదు. ఎందుకంటే చూడండి నా వీడియో ప్రతి ఒక్కరు చూడండి, ఎవ్రీ డే 1-2-3 వీడియో ఉంటాయి. ఇక మిగతా అన్ని అసలు సంపి కొడతా. మిగతా అన్ని 500 మీటర్, 200 మీటర్, 100 మీటర్, 900 మీటర్, 700 కిలోమీటర్ లోపే నాకు నెంబర్ ఆఫ్ బుకింగ్లు వస్తాయి. సో అక్కడ కవర్ చేస్తారు అన్నట్టు. సో కాబట్టి ఎవరు డిమోటివేట్ కాకండి. ఖచ్చితంగా మీకు కూడా మంచి బుకింగ్లు వస్తాయి. నిరుత్సాహపడకండి బ్రదర్. ఖచ్చితంగా వచ్చిన బుకింగ్ని యాక్సెప్ట్ చేయండి, కొట్టండి. యాక్సెప్ట్ చేయకుండా బుకింగ్ కొట్టకుండా బిజినెస్ లేదు ఎవడు పోతాడు అది ఇది అనని. సో మీరైతే నిరుత్సాహపడకండి. ఖచ్చితంగా మీరు చేసే మిస్టేక్స్ను మీరు అబ్జర్వ్ చేస్తలేరు. అదే నేను గమనించిన మిస్టేక్ మీ దగ్గర నుంచి చాలా రోజుల నుంచి చాలా మంది డ్రైవర్ల దగ్గర నుంచి సేకరించిన సమాచారం అది. సో కాబట్టి మనకు ఎవరు ఒక బాస్ అనేవాడు ఉండడు. సో మనకు ఒక బాస్ అనేవాడు ఉండి ఒక కంప్యూటర్ పెట్టుకుని, అరే బాయ్ నువ్వు ఇన్ని బుకింగ్లు రోజుకి రిజెక్ట్ చేస్తున్నావు, నీకు బుకింగ్లు ఇయ్యనని చెప్పి ఒక్క మాట ఒకడు కూర్చొని ఒక సిస్టమ్ పట్టుకొని ఫోన్ చేసి చెప్తే ఎట్లుంటుంది పరిస్థితి? అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఒకసారి అర్థం చేసుకోండి. మన మనసుకు మనం అర్థం చేసుకుందాం. ఎన్ని బుకింగ్లు రిజెక్ట్ పెట్టినాం ఇవాళ మనం. జస్ట్ అంతే. నేను మిమ్మల్ని అడగట్లేను. మీకు మీరు ఒకసారి సమాధానం తెచ్చుకోండి. ఎన్ని బుకింగ్లు నేను యాక్సెప్ట్ చేస్తలేను, ఎన్ని బుకింగ్లు నేను రిజెక్ట్ కొడుతున్నా, ఎన్ని బుకింగ్లు నేను క్యాన్సిల్ చేస్తున్నా, ఎంతమంది కస్టమర్లతోటి బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నా అనేది
మీకు మీరే ఎగ్జాంపుల్ చేసుకోండి. సో అవన్నీ సెట్ చేసుకోండి బ్రదర్. ఒకవేళ మీరు కనుక ఒకవేళ బ్యాడ్ నెగిటివ్లో ఎవరైతే ఉంటారో అన్నీ సెట్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు మంచి ఎర్నింగ్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి, ఆ ఎదుటి వ్యక్తితోటి తక్కువ అంచనా చేసుకొని మాట్లాడకు. అర్థమైందా? ఎదుటి వ్యక్తితోటి డ్రైవర్ బతికింతే, డ్రైవర్ జీవితం ఇంతే, డ్రైవర్లు పైకి రారుగా, డ్రైవర్లు ఇది రారు. ఎప్పుడే కానీ ప్రతి ఒక్కరూ ఈ ఫీల్డ్లో మాట్లాడేది అదే. ఎందుకంటే ఈయనేమో ఇంత ఇస్తాడో, ఆయన ఏమన్నా ఇంత ఇస్తాడో, ఈ కస్టమర్ ఏమన్నా ఇంత ఇస్తాడో, ఆ కస్టమర్ ఏమన్నా ఇంత ఇస్తాడో. ఎందుకు బ్రదర్? కష్టపడి సంపాదించుకోవాలి. ఆయన ఏమన్నా మనకు మన పర్ఫార్మెన్స్ నచ్చి టిప్గా ఇస్తే అవి యాక్సెప్ట్ చేయండి. మనం అడుక్కొని తీసుకున్నట్టు ఉండకూడదు. ఎందుకు? మనం మంచిగానే సంపాదించుకుంటున్నాం కదా, మంచిగా సంపాదించుకోవడం మంచిగానే ఉంటున్నాం. కాబట్టి ఎప్పుడే కానీ నెగిటివ్ వేళ మనల్ని మనం తక్కువ చేసుకొని మాట్లాడుకునే విధంగా ఉండకండి. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ వచ్చిన ప్రతి ఒక్కరు అదే. కాబట్టి అలాంటి మెంటాలిటీ నుంచి ఫస్ట్ బయటికి రండి బ్రదర్. ఖచ్చితంగా మీరు మంచి ఎర్నింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నా వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్ను ఉద్దేశించి మంచిగా ఎర్నింగ్ చేయాలని ఉద్దేశించి నేనైతే చెప్తున్నదంతా. సో నచ్చితే యాక్సెప్ట్ చేయండి, లేదంటే ఇక మీ ఇష్టం. అంతకు మించి నేనేం చేయలేను. సో ఎందుకంటే నా వీడియోలు నచ్చి చూస్తున్న వాళ్ళు ఇంట్రెస్ట్గా అరే ఏం చెప్తాడు ఏంటిది అని చూసే వాళ్ళకు నాకు వీడియో ఉపయోగపడుతుంది. ఇక లేదు ఇవన్నీ అనుభవించేటోళ్ళకు మాత్రం అనుకునేటోళ్ళకు మాత్రము ఇక అది మీ ఇష్టం బ్రదర్. నేనైతే చెప్తున్నా, మీరు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకుండా ఎప్పుడైతే మంచి ఎర్నింగ్ చేసుకుంటారో అప్పుడు మీకు మంచి లాభాలు రావాలని దేవుని కోరుకుంటారు. ఓకేనా? బుకింగ్ ఇంకా వల్లేదు, దాదాపు 20 minutes అవుతుంది, ఇంకా రాలేదు. పడ్డాక మీకు అప్డేట్ ఇస్తాను. వీడియోని అయితే లైక్ చేయండి. నాకైతే పికప్ వచ్చింది రాంబాబట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇక్కడనే దగ్గర 1.3 kilometers నుంచి పికప్ అయితే వచ్చేసింది. సో మనడు తార్నాక వెళ్ళాలట. 215 ప్లస్ ఏదో 10 రూపీస్ 20 రూపీస్ 220 230 ఇస్తాడు. సో మీకైతే డ్రాప్ అయిపోయినాకనైతే నేను చూపిస్తాను ఎంత వచ్చింది ఏందనేది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. బుకింగ్ వచ్చిన వెంబటే యాక్సెప్ట్ చేసినాక ఒక మెసేజ్ వచ్చింది. అది మీకు ఎవరికైనా వచ్చిందో రాలేదో చెప్పండి. ఏమనంటే టు సెండ్ ద కస్టమర్ ఆన్ ది వే టు పికప్ పాయింట్ అని చెప్పి వచ్చింది. అంటే మనము అదే పికప్ పాయింట్కి వస్తున్నానని మెసేజ్ కస్టమర్కి సెండ్ చేయాలని చూపించింది. ఎస్ అని చెప్పి సెండ్ కొట్టిన, సెండ్ అయిపోయింది. అట్లా మీకు ఎవరికైనా అడుగుతాందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ర్యాపిడో నడిపే వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం పొద్దుగాలనే ర్యాపిడోలో ఫస్ట్ ట్రిప్. అమేజింగ్. ఊబర్లో రావట్లేదు. ఏందో 2 రోజులకు 9,000 బిజినెస్ దాటిపోయింది. దీనికి ఇవ్వద్దు అని ఇట్లా మరి ఏం చేస్తుండేది నాకు తెలియదు. ఎనీవే చూద్దాం. సో ఎనీవే మనకు ర్యాపిడోలో వస్తుంది, ప్రీమియర్లో వచ్చింది. 24 kilometers వెళ్ళాలట. ఇప్పుడు ర్యాపిడో వెళ్ళాలా ఊబర్ వెళ్ళాలంటే ఊబర్ నాకు అన్నం పెడుతుంది కాబట్టి, ఊబర్ నాకు రెగ్యులర్గా ట్రిప్లు ఇస్తుంది కాబట్టి ఊబర్నే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది బ్రదర్. ఎందుకంటే నేను ర్యాపిడోలో ఎక్కువ బుకింగ్ చేయను కాబట్టి ర్యాపిడో క్యాన్సల్. ఇప్పుడే ర్యాపిడోలో ఫస్ట్ ట్రిప్ వచ్చిందని చెప్పినా కథం ర్యాపిడోని క్యాన్సిల్ చేస్తున్నా. ర్యాపిడో క్యాన్సిల్ చేయడానికి రావట్లేదు. ఎనీవే క్యాన్సిల్ అయితే అయిపోయింది. ఊబర్కి వెళ్తున్నాను. అది కూడా అంత దూరమే లేదు, దగ్గరనే ఉంది. లెట్స్ గో. ఓలా కూడా ఆన్ చేసిన, ఓలాలో పడుతుంది. శివాజీ నగర్ ఇక్కడి నుంచి సికింద్రాబాద్కు 221 రూపీస్ ఇస్తాడు. అలా ఎవడన్నా కొడతాడా? బెటర్ ఇదే. సో రైడ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. మనకు ఫేర్ వచ్చేసి చూపిస్తాను చూడండి. 574 వచ్చింది. 574. సో
మనకు మేడం అయితే 600 కొట్టింది, 26 రూపీస్ ఎక్స్ట్రా కొట్టింది. కానీ మొత్తానికైతే మనకు కంప్లీట్ అయితే అయిపోయింది. 400 చేంజ్ ఇస్తాను మనకు. చూద్దాం ఎంత ఇచ్చిండో. లోడింగ్ 394 ఇచ్చింది గైస్. మనమైతే 38 minutesలో వచ్చేసినాం డ్రాప్. ఇంకా పికప్ అయితే ఏం రాలేదు. సో వెయిట్ చేద్దాం. ప్రీమియర్ కాబట్టి అంత వచ్చింది, అదే గో అయితే అంత రాకపోవు. కొంచెం అఫీషియల్సే బుక్ చేసుకున్నారు. 390 ఇచ్చిండు. జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసి 390 ఇచ్చిండు. నేనే ఇంకో పికప్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. నేనైతే నాకైతే పొద్దుగాలనే ఎయిర్పోర్ట్ పడింది. సో నేనైతే యాక్సెప్ట్ చేసిన, ఎందుకంటే ఈరోజు మళ్ళీ ఎమ్మటే రిటర్న్ రావచ్చు అనే ఉద్దేశంతో అయితే యాక్సెప్ట్ చేసిన. లెట్స్ గో. మనకి పేమెంట్ అయితే ఇట్లా వచ్చేసింది. రిసీవర్ ఎర్నింగ్ ప్లీజ్ కంప్లీట్ ద ట్రిప్ అని వచ్చింది. కంప్లీట్ చేసేస్తే మనకు వచ్చేస్తారు ఆన్లైన్ పేమెంట్. సో మనకైతే 680 రూపీస్ ఇచ్చిండు, 721 ఇస్తా అని. ఎనీవే 34 కిలోమీటర్స్కు నాకు ఓకే అనిపించింది. మొత్తానికైతే 1071 రూపీస్ అయితే అయింది. సో ఫ్యాన్ 450 రూపీస్ అయింది. సూపర్ వస్తుంది. పెట్టు, నేను అందుకనే పెట్టినా. లే పల్లె, నాకు పల్లె. మనకి పడిందట ట్రిప్, నాకేం పర్లేదు. ఎనీవే మనకైతే ఇంకా ఊబర్ గో 440 చూపిస్తుంది, గో సెడాన్ 380 చూపిస్తుంది, ప్రీమియర్ 275 చూపిస్తుంది. చూద్దాం మరి. మనము టిఫిన్ చేద్దాం, టీ తాగుదాం. సో ఈ లోపు కనుక మనకు కనుక ట్రిప్ వచ్చినట్లయితే పడితే సో మన అదృష్టం, లేకపోతే డ్రై రన్ తప్పదు. ఎందుకంటే ఇక్కడ 440 క్యాబ్స్ పోయేదాకా మనం ఉండడం అసాధ్యం. ఈరోజు కూడా నాకు తెలిసి డ్రై రన్ అనే ఉద్దేశంతో వచ్చిన, కానీ క్యాబ్లు ఇక్కడ ఈరోజు ఫెస్ట్ సందర్భంగా ఇన్ని క్యాబ్లు తీసుంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలే. అందులో పబ్లిక్ కూడా బాగా రష్ ఫెస్టివల్కు తిరుగుతారు, వస్తారు అనే ఉద్దేశంతో నేను మొత్తానికి అయితే వచ్చిన. అది మిస్టేక్ చేసిన ఏంది నాకేం అర్థం కావట్లేదు. ఎనీవే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేద్దాం. హాఫ్ అన్ అవర్ 40 minutes, 8 o'clock వరకు. ఇక తర్వాత పడకపోతే ఏం చేద్దాం, యూజువల్గా గోయింగ్ టు ద గచ్చిబౌలి. లెట్స్ గో. మంచి వేడి టిఫిన్, మంచి కప్ ఆఫ్ టీ తాగుదాం. ఫ్రెష్గా ఒక 20 minutes అట్లా వెయిట్ చేసి బుకింగ్ పడుతున్నాం. మన అదృష్టం, పడకపోతే డ్రై రన్. తప్పదు. డ్రై రన్ అంటే ఏమనుకున్నారు, ఖాళీగా మన సొంతంగా కారును తిప్పేదాన్ని డ్రై రన్ అంటాం. ఓకేనా? అది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక టిఫిన్ చేసి కప్ ఆఫ్ టీ అయితే తాగేసినాను, కంప్లీట్ అయిపోయింది. సో మైండ్ అయితే కొంచెం రిఫ్రెష్ అయిపోయింది. సో ఇప్పుడు 7:48 అవుతుంది. మనమైతే బయలుదేరినాము ఇటు కుమ్మటానికి. ఎక్కడికి? సిటీకి. ఇప్పుడు మళ్ళీ ఒక 30 kilometers డ్రై రన్, తప్పని పరిస్థితిలో డ్రై రన్. ఎందుకంటే సిటీలోకి వచ్చి కొట్టాలి. చాలామంది ఇక్కడ చాలా క్యాబ్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్లో, అందుకనే సిటీలోకి వచ్చి కొడదాం. ఎలక్ట్రిక్ కార్లు బాగున్నాయి అబ్బా ఎయిర్పోర్ట్లో, చాలా బాగా కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్లు ఎట్లా వర్కౌట్ అవుతుందో, ఎట్లా ఛార్జింగ్ ఎప్పుడు ఎట్లా పెట్టుకుంటారో ఏమో అర్థం కావట్లేదు, కానీ బాగా అయితే వచ్చినాయి. ఎనీవే మొత్తానికైతే మనము సిటీలోకి అలా వెళ్తూ ఉండాలి. మధ్యలో ఇక్కడ అప్పర్ జంక్షన్ నుంచి అయినా కానీ, రాజేంద్ర నగర్ నుంచి మేబీ పడదు, అప్పర్ జంక్షన్ నుంచి పీరన్ చెరువు నుంచి మేబీ పడే అవకాశం ఉంటుంది. సో అక్కడ మనము పికప్ చేసుకొని సో వెళ్ళిపోదాం. లెట్స్ గో.
ల్యాండ్ బాగుంటుంది చూడండి. సో మనకైతే ఒక పికప్ వచ్చింది కూకట్పల్లికి. ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, సముద్ర ఆర్కో
ఆర్కో పోలీస్ నుంచి అయితే మనకు పికప్ వచ్చింది. చూడండి ఎంత క్లారిటీ కనపడుతుందో. సో అక్కడ ఉంది అపార్ట్మెంట్స్ అయితే. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అయితే రైల్లో 270 వచ్చింది. ఒక పికప్ కూడా వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఊబర్ గో బుక్ చేసింది. డిక్కి నిండా సామాన్ పెట్టింది. కూర్చున్నది. ఏసీ పెట్టన్నది, ఫుల్ పెట్టన్నది. నేను ఫుల్ ఎందుకు పెడతా, నేను 1 మీద 2 మీద పెట్టి ఫ్యాన్లు వేసేసిన. ఓకే అమ్మాయి అన్నది, సాటిస్ఫాక్షన్ అయింది. దిగింది. ఇక్కడ డ్రాప్ చేసిన కాడ లగేజ్ తీసుకుపోయి ఇంట్లో పెట్టి రావాలన్నట. కాదండి, ఏం మీకన్నా మీరు పని మనిషిని అనుకుంటారా? క్యాబ్ బుక్ చేసుకున్నారు, డ్రాప్ చేసినా అయిపోయింది. నువ్వు అటు నేను ఇటు లగేజ్ ఇంట్లో పెట్టడానికి నాకు ఏమవసరం అండి? అవసరమా? వద్దండి, ఇప్పుడు అట్లా ప్రవర్తించొద్దండి, దయచేసి చెప్తున్నా. ఎంతవరకు యూజ్ చేసుకోవాలన్నా ఎవరిని అంతవరకే యూజ్ చేసుకోండి. క్యాబ్ బుక్ చేసుకున్నారు, క్యాబ్లో రావాలి, దిగాలి, దట్స్ ఆల్, అంతే. ఆయన నీకోసం రోజంతా నీకోసం పనిచేయడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాడు రాడు. జస్ట్ మేము డ్రాప్ చేసేంత వరకే ఆయన బాధ్యత. దింపుతాడే, వెళ్ళిపోతాడు. నీకు ఒక్కటే నీ రోజంతా చేయడానికి వచ్చింది అయింది. ఇంకో పికప్ వచ్చింది. ఎవరు పోవాలి మరి? వాళ్ళని పికప్ చేసుకుని డ్రాప్ చేయాలి. నీకు పని చేసుకుంటుంటే చేస్తారు ఎవరైనా. అంత డిస్కషన్ చేయలేదులే, కానీ పాపం కొంతమందికి తెలియదులేండి. కొంతమంది మీకు చెప్తున్నా, ఇప్పుడు లగేజ్ తీసుకుపోయి ఇంట్లో పెట్టండి, గేట్ కాడ పెట్టండి, కొంచెం పైన పెట్టండి, కింద పెట్టండి. ఎవరైనా తీసుకొచ్చుకోవాలి. నీకు అంతకు శాత కాకపోతే ఏంటంటే ఎవరైనా మనిషిని ఎంట పెట్టుకొచ్చుకోవాలి. లేదంటే సప్రియక అంతే, దట్స్ ఫైన్, అది కరెక్ట్. లేదు నేను నాకు కావాలి చేయాలి అని అంటే మాత్రం కుదరదు. అది ఓకే, పికప్ చేసుకుంది. అయితే ఈ రైడ్ లో 291 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో ఇంకో రైడ్ కూడా వచ్చింది. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. పేమెంట్ ఇది మనకు వచ్చేసి చరిత. అట్లా పోతే నా మెడాన్ని డ్రాప్ చేసినాము. నెక్స్ట్ ఇంకో పికప్ వచ్చింది, సుధా అట. జస్ట్ 5 కిలోమీటర్స్ 115 ఇస్తానట. ఊబర్ గోలో వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనకైతే ఈ రైడ్ లో 159 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు దింపేస్తాము. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ లో గ్రీన్ స్పేస్ అపార్ట్మెంట్ దగ్గర దింపినాము. 159 వచ్చింది. మనకు 115 ఇస్తా అన్నాడు. సో ఇంకా పికప్ అయితే పర్లేదు బ్రదర్. మొత్తానికి అయితే ఇప్పటి వరకు 1600 ప్లస్ ఇది 100-1700 అవుతుంది. నాన్ స్టాప్గా కొట్టిన, ఎక్కడ ఆగకుండా కొట్టి నేను మీకు అప్డేట్ చూపించలేదు. సో ఇప్పుడు చూపిస్తా ప్రతి ఒక్కటి. సో 115 అని చెప్పి మనకు జిఎస్టీ ట్యాక్సీ కట్ చేసి, జిఎస్టీ కట్ చేయగా మనకు మిగిలింది ఎంత అంటే 109 ఇచ్చిండు. చూద్దాం లాస్ట్ ట్రిప్లో ఎంత ఇచ్చిండు ఏందనేది చూద్దాం. సో లాస్ట్ ట్రిప్లో 112 ఇచ్చిండు, చిన్నదే ట్రిప్. ఆ లాస్ట్ ట్రిప్లో 225 ఇచ్చిండు. ఆ లాస్ట్ ట్రిప్లో 225. ఇది 14 కిలోమీటర్లు, ఇది 13.4 సేమ్ దగ్గర. సో ఇది ఎయిర్పోర్ట్ ట్రిప్ 681 ఎయిర్పోర్ట్ ట్రిప్ వచ్చింది. ఎయిర్పోర్ట్ నుంచి 30 కిలోమీటర్లు అయినాను. ఇప్పటి వరకు అయితే 135 కిలోమీటర్స్ రైడ్ చేసినాము. 135 కిలోమీటర్స్కు మనకు 1743 30 కిలోమీటర్స్ ఎట్లయినా డ్రై రన్ పడ్డది మనకి. అలా మనకైతే గచ్చిబౌలికి ఒక పికప్ అయితే వచ్చింది. మైండ్ స్పేస్ అని వచ్చింది, మరి ఎక్కడికో తెలియదు. సో 20 మినిట్స్ డ్రాప్, 7 కిలోమీటర్లకు 160 ఇస్తా అన్నాడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. హరిహరన్. ఈ రైడ్ లో అయితే 198 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది మనకు. ఐక్యాలో దింపినాము. మైండ్ స్పేస్ అని వచ్చింది కానీ ఐక్యాలో దింపినాము. సో మనకు 160 ఇస్తా అన్నాడు. చూద్దాం ఒకసారి ఎంత ఇస్తాడో. సో ఫోటోషూట్ కోసం వచ్చిర్రు మన వాళ్ళు, కర్ణాటక వాళ్ళు. ఇక్కడ వాళ్ళు అయితే కాదు. అప్డేటింగ్ ఎర్నింగ్ అని వస్తుంది. అప్డేటింగ్ 155 ఇచ్చిండు. సో దీంతో మనకు 1900 రూపాయలు అక్షరాల అయింది. 7 ట్రిప్లు 1900 రూపాయలు అయింది.
మనకు ఇన్సెంటివ్ ఏమన్నా పెట్టిండా? 10:30కి పెడతాడు, చూద్దాం ఒకసారి. ఎలా శ్రీరామనవమి కదా, పెట్టిండో లేదో చూద్దాం. 7 PM 2 trips, 7 trips పెట్టాలి మనకు. ఇలా పెట్టినట్టు తప్ప ఇలా పెట్టలే, బ్యాడ్ లక్. ఏమో మరి 12:30కి ఇట్లా ఏమన్నా అప్డేట్ చేస్తాడో ఏమో తెలియదు. సో చూసుకుంటే మాత్రం మనము చేద్దాం, ఓకేనా? రైట్ గో. సేపట్లో అడ్డం వరుద్దాం అనుకునేసరికల్లా మళ్ళీ పికప్ వచ్చింది. జస్ట్ కొత్త కూడా వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇక్కడనే Cloud 90 Homes నుంచి. సో డెక్కన్ సిరియా హోటల్ పక్క నుంచి అయితే పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఈ పికప్కి ఎవడన్నా పోతాడా? 16 నిమిషాలు అట. ఈ ట్రిప్లో అయితే 96 రూపాయలు వచ్చింది. ఆ మెడాలను ఎక్కించుకొని వచ్చినాం మనము. సో దింపేసిన మొత్తానికైతే AC 3 మీద పెట్టిన. సో మనకు ఇంకోటి వచ్చింది ఎక్కడికి, ఫేస్ టు హైటెక్ సిటీ. 2.6 kilometers వెళ్ళాలి. ఉత్తరా బాబు గోవా అని చెప్తే సావ తింటాడు. అవన్నీ 3 kilometers గోవా అయితే ఆఫ్ చేసిన. ఇది దగ్గర ఉంది కొంచెము. ఇక్కడ పికప్ చేసుకొని ఇక్కడ డ్రాప్ చేయాలి. చలో అలా 2 kilometers 100 rupees. సో ఈ రైడ్లో అయితే 139 వచ్చింది. కానీ కస్టమర్ అయితే మనకు 150 కొట్టిండు. సో 11 rupees ఎక్స్ట్రానే కొట్టిండు. మనకైతే ఎండ గట్టి కొడుతుంది. కొద్దిసేపు ఊబర్ గో అయితే ఆఫ్ చేసిన. నాన్ స్టాప్ పికప్లు పడేపాడు సావ కొట్టి వదిలిపెడతాడు. సో కొంచెం నన్ను పక్క పెట్టుకుందాం, ఎండ గట్టి కొడతాం. సో మొత్తానికైతే ఇక్కడ నుంచి ఒక్క పికప్ కూడా రావట్లేదు అసలే. ఇక మనము కొంచెం మూమెంట్ ముందుకు కదులుదాం. హైటెక్ సిటీ ఇక్కడ డ్రాప్ చేసిన కాంచెల్లి అయితే ఒక్క పికప్ రాలేదు. ఇక పడుకుందామని, నిద్ర వస్తుందని జస్ట్ అట్లా అడ్డం అడిగితే వాళ్ళు వీళ్ళలో మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ వచ్చారు. వాళ్ళతో మాట్లాడుకుంటా ఇక కొంచెం ముందుకు మూవ్ అవుదాం అనే ఉద్దేశంతో ముందుకు మూవ్ అయినా. ఇప్పటి వరకు అయితే 2088 రూపాయలు అయింది. మనకు 152 kilometers అయితే రైడ్ చేసినాము. ఈగ నన్ను వదలట్లేదు. ఈగ గ్లాసులు ఎత్తినాక వస్తుంది ఈగ చూడు. సో గైస్, మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఏమన్నా ఊబర్ గో కూడా ఆన్ చేసినాం మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ పడదు అంతా ఐటీ ఏరియా కాబట్టి. ఇలా ఫెస్ట్ సందర్భంగా కొన్ని సాఫ్ట్వేర్ ఆఫీసులు తీసున్నాయి, కొన్ని అయితే బంద్ ఉన్నాయి. ఎనీవే చూద్దాం, ముందుకు వెళ్తే పడితే కూడా మీకు అప్డేట్ ఇస్తా. ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే బుకింగ్ వచ్చింది మనకు. కూకట్పల్లి యశోద హాస్పిటల్ దాటిన కూకట్పల్లి ఫ్లైఓవర్ కూడా దిగినాక మనకు ఎక్కడి నుంచి అంటే కూకట్పల్లి KPHP మెట్రో నుంచి వచ్చింది. సుల్తాన్ బజార్ కోటి వెళ్ళాలంట. 36 minutes చూపిస్తుంది, 16 kilometers చూపిస్తుంది. మనకు 330 సంథింగ్ ఎంతో ఇస్తా అన్నాడు, 330 ఇస్తా అన్నాడు. సెడాన్ లో వచ్చింది. గో అయితే నాన్ స్టాప్ బుకింగ్లు, ఇక్కడ గో నాన్ స్టాప్ పడుతున్నాయి. నేను గో ఆఫ్ చేసుకున్నా. వద్దురా బాబు, 100-200కు 3-4 kilometers పోయి పికప్ చేసుకోవాలంట. ఆల్రెడీ ఇక ఈ ఎండలో 4 kilometers పికప్ చేసుకోవడం పోయేసరికి నాకు AC ఫుల్ కాలుతుంది. సో అందుకని నేనైతే తీసుకోలేదు. ఇది 3 kilometers ఇక పర్లేదని చెప్పేసి అయితే వెళ్తున్నా పికప్కు. మరి వెళ్ళేదాకా ఉండదో తెలియదు. పికప్ టైం కూడా ఎంత చూపిస్తుంది, జస్ట్ ఒక 4 minutes చూపిస్తుంది పికప్ టైము. పికప్ చేసేసుకొని అంతగానో పోవచ్చింది కన్నా. చలో డ్రాప్ అయిపోయినాక మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తా. లెట్స్ గో. అయితే ఈ రైడ్ లో 331 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ రైడ్ ఇంకా రాలేదు. సో లెట్స్ వెయిట్. బ్యాంక్ స్ట్రీట్ లో ఉన్నాం మనం, ఎగ్జాక్ట్ గా సుల్తాన్ బజార్ కోటిలో. సో వచ్చేసింది. ఎక్కడికి? బంజారా హిల్స్, హిమాయత్ నగర్ వెళ్ళి బంజారా హిల్స్ డ్రాప్ చేయాలట. 14 నిమిషాలు వెళ్ళి 16 నిమిషాలు డ్రాప్. దేవుడా, అర్ధగంట ఇక్కడనే పట్టింది. ఓకే అయితే చేసినాం. 10 kilometers అమ్మ క్యాన్సల్ చేసాం. చాలా ముందుకెళ్దాం. సో మనకైతే 3.2 kilometers నుంచి వచ్చింది. అదే బంజారా హిల్స్కి వెళ్ళేది. 148 ప్రీమియర్ బుక్ చేసుకున్నాడు. ఇందాక 2 సార్లు వచ్చి 2 సార్లు క్యాన్సల్ అయింది జీము. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. రైడ్లో అయితే మనకు 206 అయితే క్యాష్ కలెక్ట్ వచ్చేసింది. క్యాష్ కలెక్ట్ చేసుకున్నాము. మనకు అంత ఇస్తా అన్నాడు. సో ఇప్పటి వరకు అయితే 2408. ఈ ట్రిప్ తోటి ఎంత అవుతుందో చూద్దాము ఒకసారి. అప్డేటింగ్ ఎర్నింగ్ అని పడుతుంది, ఒకసారి చెక్ చేద్దాం.
ఓకే 140 ఇచ్చిండు, చెప్పినా కదా 140 ఇస్తాను. ఓకే 2540 రూపాయలు అయింది. టైం అయితే 1:13 అవుతుంది. సో మనం బోన్ చేద్దాం, చూద్దాం ఒకసారి బోన్ చేద్దామా వద్దా అనేది. ఓకే మీకు అప్డేట్ ఇస్తాను, ఏమైనా బుకింగ్ పడితే లేదు, లేకపోతే సో ఆఫ్టర్ లంచ్ ఇక మీకు అప్డేట్ ఇస్తాను. లెట్స్ గో. సో మనకైతే ఆఫ్టర్ లంచ్ ఒక పికప్ అయితే వచ్చింది, స్మాల్ పికప్ ప్రీమియర్ లో వచ్చింది. విద్యా బుక్ చేసుకుంది, పోతున్నా షారంగ్ దగ్గర ఉంది. షారంగ్ దగ్గర లెట్స్ గో టు ద పికప్ పాయింట్. చిన్నదే, మాదాపూర్లో డ్రాప్ చేసినాక మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తా. లెట్స్ గో. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే లంచ్కి చేయడానికి ఒక మంచి ప్లేస్ చూసుకుంటాను. లంచ్ ప్లేస్ చూసుకొని లంచ్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకొని, కొంచెం ఎట్లయినా మనకు అమౌంట్ అయింది, కొంచెం మంచిగా రెస్ట్ తీసుకొని స్టార్ట్ అవుదాం. మంచిగా వాష్రూమ్ ఇట్లా పోయి మంచిగా మంచి ప్లేస్. వెదర్ కూడా మనకు అనుకూలిస్తుంది, చల్లబడుతుంది. సో దానికి హ్యాపీ నేనైతే. ఎందుకంటే మార్నింగ్ 9:30 నుంచి అసలు వేడి గాలి అక్కడు మామూలు వస్తలేదు. సో అట్లనే ఇక ఇప్పటి వరకు వితౌట్ ఏసీ ఒక్క బుకింగ్ కొట్టలేదు. మార్నింగ్ నుంచి ఏసీ బుకింగ్లే, ఒక్క బుకింగ్ కూడా వితౌట్ ఏసీ కొట్టలేదు. కాకపోతే మార్నింగ్లో 1 పాయింట్ ఏసీ పెట్టిన, 1 పాయింట్ ఏసీ నుంచి ప్రీమియర్ బుకింగ్ కాంచెల్లి టోటల్ ఇవాళ ఎంత ఫ్యూయల్ ఖర్చు అయిందో ఏందో ఇవాళ చూడాలి మొత్తానికైతే. సో ఇప్పుడు ఆఫ్టర్ లంచ్ మీకు అప్డేట్ ఇస్తాను, మళ్ళీ బుకింగ్ స్టార్ట్ అయినాక. సో లెట్స్ గో. ఇంకా వీడియోని అయితే లైక్ చేయకపోతే సో వీడియోని లైక్ చేయండి. అయితే 160 క్యాష్ కలెక్ట్ అయితే అయింది ఈ రైడ్లో. సో ఇక్కడ నాలెడ్జ్ సిటీ దగ్గర దించేసాము. ఇంకా బుకింగ్ అయితే రాలేదు. ఏదో రిజర్వేషన్ ప్రతి ట్రిప్కి అదనంగా 40 రూపీస్ సంపాదించండి. వద్దులే అమ్మ మాకు. సో ఈ రైడ్లో మనకి ఎంత వచ్చిందంటే 109 అయితే వచ్చింది. లెట్స్ గో. ఊబర్ గో ఆన్ చేసుకుందాం. సో మనకైతే ఊబర్ గోలో పికప్ వచ్చింది. అప్సి కూడా వెళ్ళాలట, 25 కిలోమీటర్లు 399 ఇస్తాడట. లెట్స్ గో. అయితే అది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకోటి 13 కిలోమీటర్లు ఇది ఇచ్చిండు సికింద్రాబాద్కు. ఇది ఎక్కడి, ఇదే అప్సి కూడా ఇస్తాడు సత్వ. దేవుడా 26 ఇది బెటర్ ఉంది. సో మనకైతే ఓకే అయిపోయింది. లెట్స్ గో. ఎన్సీసీ బిల్డింగ్ ఆన్ ది వే. ఓకే రైట్, బెటర్గా ఉంది, తీసుకొని వెళ్ళిపోదాం. అయితే ఈ డ్రైవ్లో 271 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో క్యాష్ కలెక్ట్ అయితే చేసుకున్నాము. సో ఇంకా బుకింగ్ అయితే రాలేదు. ఊబర్ గో ఆఫ్ చేసేసిన, ఇక కొంచెం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసేసి మనకైతే కిమ్స్ హాస్పిటల్ నుంచి కూకట్పల్లికి ప్రీమియర్లో పికప్ అయితే వచ్చింది. 13-14 కిలోమీటర్స్ ఏమో వచ్చింది. లెట్స్ గో. అయితే ఆన్లైన్ పేమెంట్ వచ్చింది, ఇంకా పికప్ అయితే రాలే. వర్షం అయితే చిన్నగా స్టార్ట్ అయిపోయింది, చూడండి చినుకులు పడుతున్నాయి. సో ఈ రైడ్లో ఎంత వచ్చిందో ఒకసారి అయితే చూద్దాం. అప్డేటింగ్ ఎర్నింగ్ అవుతుంది, నాకు తెలిసి 3000 అవుతుంది. 300 చిల్లర ఇస్తా అన్నాడు. ఓకే 293 ఇచ్చిండు. 3164 అయింది. 14 పీపుల్ కొట్టినాము. లెట్స్ గో. కృష్ణాట పికప్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఉన్నాడు మనోడు, కానీ పికప్ పాయింట్ అయితే ఇక్కడ వచ్చింది. ఎనీవే సో మనం అయితే ఇక్కడనే ఉన్నాం. ఇట్లా వెళ్ళిపోయి పికప్ చేసుకుందాం. మాదాపూర్ వెళ్ళాలట గైస్. లెట్స్ గో. ఈ రైడ్లో అయితే మనకు 255 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. వెయిటింగ్ టైం కూడా వచ్చింది. మనకు కూడా 255 ఇస్తా అన్నాడు. సో చూద్దాం. సో ఈ రైడ్లో మనకైతే ఆన్లైన్ పేమెంటే వచ్చేసింది. సో మనకు 258 అయితే ఇచ్చిండు ఆన్లైన్ పేమెంట్లో. 6 ట్రిప్పులు కొట్టిన పోయా. 3658. కొండాపూర్లో ఉన్నాను. సో చూద్దాం. నెక్స్ట్ పికప్ అయితే పర్లేదు. ఇక నేను ఎంతకు గో ఆన్ చేయదలుచుకోలే భయ్య. మనకైతే సికింద్రాబాద్కు ఒక పికప్ అయితే వచ్చింది. ఊబర్ గోలో ఆన్ చేస్తే 20 కిలోమీటర్ 360 ఇస్తాడట. చూసారు కదా మీరే. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 1 అవర్ పడుతుంది. ఇక దింపేసి ఇంటికి వెళ్ళిపోదాం. నా వల్ల అయితే లేదు. ఇక
సో ఈ రైడ్ లో అయితే మనకు 508 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకు ఎంత 398 ఎంత ఇస్తా అన్నాడు. ఎనీవే చూద్దాం ఇస్తాడు. మొత్తానికి అయితే 400 కావాలి, 4000 కావాలి. 4000 దాడుతుంది అనుకుంటున్నా, చూద్దాం. ఓ 347 ఇచ్చింది. 150 ఎక్కువనే తీసుకుంటాం. కరెక్ట్ అయితే 4002 రూపాయలు అయింది. ఇంకా తగ్గొచ్చు మేబీ 17 ట్రిప్పులు. మళ్ళీ మాదాపూర్ పడుతున్నది. ఇప్పటికి లాగిన్ అవర్స్ చూసుకుందాము. 13 అవర్స్ 20 మినిట్స్ లాగిన్ అవర్స్ 4000 రూపీస్ అయితే మనకు అయింది ఈరోజు. సో మీకు ఇక బంక్ వెళ్తున్నా, బంక్కి వెళ్ళి మీకు ఫ్యూయల్ అప్డేట్ ఇచ్చేసి వెళ్ళిపోతాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, 1620 రూపాయలు అయితే మనకు ఫ్యూయల్ కాలింది. సో ఈరోజు మనం చేసిన అమౌంట్ మాత్రము 4000 రూపాయలు, అక్షరాల 4000 రూపాయలు చేసినాము. సో ఇక టిప్పులు గిప్పులు అంటే ఒక 50-100 రూపాయలు వచ్చినాయి అనుకుందాం. అవి పెద్ద ఇక కౌంట్లెస్. సో ఈరోజు అయితే ఎందుకంటే డ్రై రన్ చేసినాము, మళ్ళీ 30 కిలోమీటర్స్ వచ్చినాము ఎయిర్పోర్ట్ పోయి. సో పడతా అనుకున్నా కానీ నాకు అడిగి ఎక్స్పెక్ట్ చేసిన పక్క మూల పెడతాడని. సో ఎనీవే మొత్తానికైతే 281 కిలోమీటర్ తిరిగినాము. సో టోటల్ 4000 మైనస్ 1620 రూపీస్ మనకు. సో చూడండి 1620 రూపీస్ మనకు ఫ్యూయల్ కాలింది. డ్రై రన్ 35 కిలోమీటర్స్ ఇంక్లూడ్ బ్రదర్. ఇళ్ళనే 35 కిలోమీటర్స్ ఇంక్లూడ్ అయింది దీంట్లోనే. 35 కిలోమీటర్స్ అంటే 40 అంటే ఒక 2 లీటర్స్ డీజిల్ వేసుకోవాలి దీంట్లో. 2 లీటర్స్ అంటే 200 రూపీస్ వేసుకుంటే సో మనకు ఎంత 1400 రూపీసే. 1400 తీసేస్తే ఎంత ఉంటుంది దీనికి? 200 2600 మనకు ఈరోజు మిగిలినట్టు. ఏది డ్రై రన్ మనం ఖాళీగా తిరిగిన అమౌంట్, అంటే ఎయిర్పోర్ట్ నుంచి ఖాళీగా వచ్చినాం కదా. సో ఆ అమౌంట్ తీసేస్తే, ఖాళీగా వచ్చిన ఫ్యూయల్ ఛార్జెస్ తీసేస్తే మనకు 2600 రూపాయలు మిగిలినట్టు. లేదు దీంట్లోనే ఇంక్లూడ్ చేసుకుంటే మాత్రము మనకు 2380 రూపాయలు ఈరోజు మనకు ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ తోటి ఈరోజు మిగిలిన అమౌంట్ బ్రదర్ ఇది. సో మనకు 281 కిలోమీటర్ తిరిగినాము. ఒకసారి వేసుకున్నాం, ఎందుకైనా మంచిది చూద్దాం. 4000 డివైడెడ్ బై 280. సో డ్రై రన్ తోటి కలిపి 14 రూపాయల 28 పైసలు మనకు వచ్చింది. డ్రై రన్ కిలోమీటర్స్ మనం సొంతంగా తిరిగిన కిలోమీటర్స్ తోటి ఇంక్లూడ్ చేస్తే. సో దీంట్లో ఇంక్లూడ్ ఒక 35 కిలోమీటర్స్ తీసినాం అనుకో, 280 మైనస్ అంటే 45 ఈజ్ ఈక్వల్ టు 16 రూపాయల 32 పైసలు మనకు పడ్డట్టు. డ్రై రన్ అంటే మనం సొంతంగా తిరిగిన కిలోమీటర్స్ తీసేస్తే, ఏది ఆ 35 కిలోమీటర్స్ తీసేస్తే. సో ఇది ఇప్పటి వరకు అయితే ఈ రోజు వరకు ఎర్నింగ్ ఎంత? 2380 అంటే ఇక 2400 వేసుకుందాం టోటల్. ఇక ఎందుకంటే ఇప్పుడు వచ్చినాయి కదా 2400. సో ఈ రోజు మనకి ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ తోటి 2400. దీంట్లోనే ఈఎంఐ, మెయింటెనెన్స్, కార్ మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్, టైర్స్ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. బ్రేక్ ప్యాడ్లు, టైమింగ్ చైన్, ఆయిల్ చేంజ్ అన్నీ ఉంటాయి దీంట్లోనే. సో మనం మంత్ ఎండ్ వీడియోలో మనము ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఆయిల్ చేంజ్కి ఎంత తీసేద్దాము, ఇన్సూరెన్స్కి ఎంత తీసేద్దాము, ఈఎంఐకి ఎంత తీసేద్దాం అని మంత్లీ ఎర్నింగ్ వీడియోలో మనం అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఎవరైతే ఒక వీడియో 2 వీడియోలు చూసి కింద కామెంట్ చేస్తున్నారో వాళ్ళ కోసం అయితే చెప్తున్నా బ్రదర్. సో మీరు మంత్ ఎండ్ వీడియోలో ఒకసారి నాకు చెక్ చేయండి. మంత్ ఎండ్ వీడియోలో క్లియర్ కట్గా దేనికి విభజనతోటి నేనైతే సో మంత్ ఎండ్ వీడియో డెడికేటెడ్గా ఎవ్రీ మంత్ వీడియో చేస్తున్నాను. ఎవ్రీ మంత్ 2nd వచ్చేస్తుంది. జనవరిది ఫిబ్రవరిది మార్చిది ఏప్రిల్ది జూన్లో వస్తుంది. ఓకేనా? ఏప్రిల్ అయితే కమింగ్ ఆన్ గోయింగ్ జరుగుతుంది కాబట్టి సో కంప్లీట్ అయిపోయిన తర్వాత జూన్లో వస్తుంది, మేలో వస్తుంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి. మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా మంది కామెంట్స్ చదువుతున్న బ్రదర్, చాలా మంది అన్న స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారు. సో బ్రదర్ మీరు చదువుకోండి, ఫస్ట్ మీరు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇప్పుడే ఒక బిజినెస్లోకి రావడానికి కాదు, ఆఫ్టర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక మీరు ఎడ్యుకేషన్లో సక్సెస్ అయ్యి మంచి జాబ్ చేసుకొని వెళ్ళిపోతే పర్లేదు. లేదు నా వల్ల అయితే లేదు అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది.
సో అది ఎట్లా ఏంటిది అన్న, లేదన్నా నాకు చెప్పన్నా, నాకు నీతో మాట్లాడాలన్నా అనుకున్న వాళ్ళు మాత్రము ఎస్పీకే మెంబర్గా మెంబర్షిప్ తీసుకోండి. నా మొబైల్ నెంబరు యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. నా నెంబర్ వస్తుంది. మీరు నాకు ఎనీ టైం కాల్ చేసి సో అండ్ సో అని మీ పేరు చెప్పి మీకు వివరాలు చెప్పి సో నన్ను అడగొచ్చు. నేను మీకు బెస్ట్ సజెషన్ ఇస్తాను. సో చాలామందికి ఈరోజు అయితే చాలామంది కలిసారు. సో కొంతమందిని డౌన్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చెప్పే విధానం, వాళ్ళ మాట్లాడే విధానాన్ని బట్టి కొంచెం గట్టిగానే ఇచ్చిన షాకింగ్ ఇస్తే అమ్మో అట్లయితే కుదరదు బ్రదర్, అయితే నేను ఈ ఫీల్డ్లోకి రానని చెప్పేసి వదులుకొని వెళ్ళిపోయాను. సో కాబట్టి అలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి ఒకసారి నాకు కాల్ చేయండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు మెంబర్షిప్ తీసుకుంటే నా నెంబర్ వస్తుంది, నాకు కాల్ చేయొచ్చు. ఓకేనా? సో ఎందుకంటే నేను అలాంటి కామెంట్లకు రిప్లై ఇవ్వలేను. నేను ఇంత పొడుగు నువ్వు అవసరానికి పెట్టినావా, అనవసరానికి పెట్టినావా, ఏదో టైంపాస్కు కామెంట్ పెట్టినావా అనేది నాకు తెలియదు. సో కాబట్టి అలాంటి కామెంట్లకైతే నేను కింద రిప్లై ఇయ్యను. సో ఎనీవే, ఏ కార్ తీసుకోవాలని అడిగే వాళ్ళు కూడా, ఏ కార్ బాగుంటుందని వాళ్ళు అడిగే వాళ్ళు కూడా నాకు కాల్ చేయండి. మెంబర్షిప్ తీసుకొని కాల్ చేయండి. సో కాల్ చేస్తే నేను మీకు రెస్పాండ్ అవుతాను, నేను మీకు చెప్తాను. మంచి సజెషన్ ఇవ్వడానికి అయితే మీ యొక్క స్ట్రెంగ్త్ నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క స్ట్రెంగ్త్ నాకు తెలియదు, మీ బడ్జెట్ నాకు తెలియదు, మీ యొక్క కెపాసిటీ నాకు తెలియదు. సో కాబట్టి మీరు మాట్లాడి అన్నకి ఇది ఇట్లా అనుకుంటానన్నా అని ఒకసారి నాతోటి క్లారిఫైగా మాట్లాడితే సో నాకు అర్థమైపోతుంది మీరు చెప్పే విధానంలో. ఓకే నేను మంచి సజెషన్, మీకు తగ్గట్టు సజెషన్ ఇవ్వగలుగుతా. ఓకే, ఇది సో ఇప్పటివరకు అయితే ఇది ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, ఎర్నింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరు పిక్చర్ లెక్క నాకు వెళ్ళి చూసుకుంటూ వస్తారు. సో రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్.